హలో అందరికీ కాజు మసాలా కర్రీ చేద్దామా? అమ్మో అది చాలా పెద్ద ప్రాసెస్, మా వల్ల కాదు అంటారా? అయితే ఈ వీడియో చూడండి, ఇంత ఈజీగా అంటారు మీరే. ముందుగా హాఫ్ కప్ జీడిపప్పు తీసుకొని ఒకసారి వాటర్తో వాష్ చేసి జీడిపప్పు మునిగేంతగా వాటర్ వేసి నానపెట్టుకుందాం. 6 నుంచి 8 వెల్లుల్లి, అదేంటి గార్లిక్, పెద్దదైతే 1 టమాటో, చిన్నదైతే 2 టమాటో, కొంచెం జీడిపప్పు తీసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టుకొని నేను చూపించిన ఈ గార్లిక్, జీడిపప్పు అండ్ టొమాటో వేసుకొని టొమాటో కొంచెం మగ్గే వరకు ఉంచి ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారి పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద సేమ్ బాండి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం జీలకర్ర, 1 or 2 మిర్చి అండ్ సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసుకోవాలి. ఆనియన్ ఫ్రై అయ్యేలోపు మనం ఇంతకుముందు చల్లారి పెట్టుకున్న గార్లిక్, జీడిపప్పు అండ్ టొమాటో గ్రైండ్ చేసుకుందాం. ఈ లోపు మన ఆనియన్ ఫ్రై అయిపోయి ఉంటుంది. ఆ పేస్ట్ని ఇందులో వేసి కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇంకంతే అండి. ఆ పేస్ట్ కొంచెం వేగాక ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, చికెన్ మసాలా ఇవన్నీ యాడ్ చేసి మన గ్రేవీ కన్సిస్టెన్సీ తగ్గట్టుగా ఇంకొంచెం వాటర్ వేసి ఒక 5 minutes మీడియం ఫ్లేమ్లో ఉంచండి.